ఒక్కడు చాలు నిశ్చల బలోన్నతుడెంతటి కార్యమైన తా చక్కనొనర్ప. అంటే ఎంతటి ఘనకార్యాన్నైనా చెదరని సంకల్పం ఉన్న ఒక్కడు సాధించగలడని ఈ పద్యం చెబుతుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్ కి ఇది వర్తిస్తుంది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కడు వర్సెస్ అందరూ అనే కురుక్షేత్ర యుద్ధం నడుస్తోంది. 5 సంవత్సరాలు సీఎంగా పనిచేసి ఎన్నో సవాళ్లను కష్టాలను అధిగమించి సంక్షేమ సారథిగా నిలిచి ఇప్పుడు జనాల ముందు నిలబడి తాను మంచి చేస్తేనే ఓటు వేయండి అని ధైర్యంగా చెప్పుకుంటున్నారు. ఆయన వద్ద ఉన్న ఒకే ఒక్క బలం తాను చేసిన సంక్షేమం, చేసిన పనులే తనను గెలిపిస్తాయనే నమ్మకం మాత్రమే ఆయన్ను ఈ ఎన్నికల్లో ముందుకు నడిపిస్తోంది. నేను చేపట్టిన పథకాల ఫలితం మీ ఇంట్లో అభివృద్ధిగా మారి ఉంటే మాత్రమే నాకు ఓటేయండి, లేకపోతే వద్దు అని చాలా స్పష్టంగా చెబుతున్నారు జగన్. ఇంత నమ్మకంగా ఒక ముఖ్యమంత్రి ఎన్నికలకు వెళ్లడం చాలా అరుదు. తాను ప్రారంభించిన పథకాలకు చంద్రబాబు అతిశయమైన జోడింపులు పెంచి ఇస్తానని అంటున్నా సరే జగన్ కంగారు పడకుండా నింపాదిగా తాను ఏం చేయదలుచుకున్నారో అది మాత్రమే మేనిఫెస్టోలో చెప్పారు. కాదు ఏం చేయడానికి అవకాశం ఉన్నదో అది మాత్రమే చెబుతున్నానని అన్నారు. ప్రజల్లో విశ్వసనీయత ఎవరికుంటుంది అనే ఆలోచన మీద ఆయన జూదమాడుతున్నారు. ప్రజల్లో విశ్వాసం ఉంటుందా, ఆశ ఉంటుందా అనే 2 గుర్రాల మీద ఆడుతున్న జూదం అది. ప్రజలను ఆశ మాత్రమే ఓటు వైపు పురిగొల్పేట్లయితే చంద్రబాబు నాయుడు గెలుస్తారు. ఆయన చెప్పిన అదనపు డబ్బులకు ప్రజలు పడిపోతారు. అలా కాకుండా విశ్వాసం ప్రజలను నడిపించినట్లయితే మళ్లీ జగన్ సర్కారు ఏర్పడుతుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి జగన్ కి ప్రతిదీ సవాలే. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి ఉంది. ఇచ్చిన హామీలేమో భయపెడుతున్నాయి. అటు అప్పులని ఇటు హామీల అమలును బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ 5 ఏళ్లు జగన్ పరిపాలించిన విధానం ఆదర్శనీయం. జగన్ ఏ పని చేపట్టినా దానిపై కోర్టులో కేసు వేయడం టీడీపీ పనైతే దాన్ని ఎదుర్కోవడంతోనే చాలా టైం గడిచిపోయింది జగన్ ప్రభుత్వానికి. ప్రతి దాని మీద దుష్ప్రచారం చేస్తూ జగన్ ని ఇరుకును పెట్టాలని టీడీపీ ఎంత ట్రై చేసినా జగన్ తన పని తాను చేసుకుపోయారు. మధ్యలో కరోనా దెబ్బ, 2 ఏళ్లు అభివృద్ధి కుంటుపడిపోయింది. కానీ ఈ కరోనా కల్లోలంలో కూడా ప్రజలకు ఏమాత్రం కష్టం రాకుండా, పథకాల అమలుకు అడ్డంకులు లేకుండా జగన్ తీసుకున్న చర్యలకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. కేంద్రం సహకరించకపోయినా ప్రతి సంవత్సరం 1000 కోట్లు సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టారు. రాజధాని మాఫియా, మెడికల్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, మీడియా మాఫియా ఇలా అన్నీ ఏకమై జగన్ ని దిగ్బంధనం చేశాయి. అయినా తట్టుకున్నాడు జగన్. రాజకీయ కక్షలతో సొంత ఇంట్లోనే ప్రతిఘటన ఎదురైంది. లంచాలు లేకపోవడంతో వాళ్ల ప్రభుత్వ ఉద్యోగులు యాంటీ అయ్యారు. వివేకా కేసు డ్యామేజ్ చేస్తుంది. ఇవన్నీ ఒకెత్తైతే ఈసారి ఎన్నికల్లో అందరూ ఒకవైపు నిలబడి తనని ఓడించాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఒక దేశ ప్రధాని, బీజేపీ, కాంగ్రెస్ లాంటి కేంద్ర పార్టీలు, చంద్రబాబు, ఆయన కుమారుడు, ఒక అగ్ర హీరో, ఆయనకు మద్దతుగా సుప్రీం హీరో, ఇంకొంతమంది హీరోలు, నటులు, జబర్దస్త్ కమెడియన్స్, 2 వృద్ధ పత్రికలు, 4 ఛానల్స్, సొంత చెల్లి, ఒక్కడు ఇంత మందిని ఎదుర్కొంటూ వీరోచిత యుద్ధం చేస్తున్నాడు. తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చేయాల్సినంత చేదు ప్రచారం చేశారు టీడీపీ వాళ్ళు. అయినా దైవాన్ని, జనాలని మాత్రమే నమ్ముకుని ఆ ఒక్కడు దూసుకుపోతున్నాడు. ఏంటి జగన్లో నమ్మకం, విశ్వాసం అంటే దానికి ఒకే ఒక ఆన్సర్, పేదలకు చేసిన మంచి. నేను మంచి చేశాను, నాకు మంచే జరుగుతుందని జగన్ నమ్మకం. కానీ అందరిలో ఇప్పుడు ఒకటే డౌట్, ఈ యుద్ధంలో జగన్ పద్మవ్యూహాన్ని ఛేదించి అర్జునుడిగా నిలబడతాడా, లేక పద్మవ్యూహం ఛేదించలేక అభిమన్యుడిగా వీరమరణం పొందుతాడా అనేదే. ఏది జరిగినా జగన్ చరిత్రలో నిలిచిపోవడం మాత్రం ఖాయం.